సాక్షితో నేను రోజు చీకట్లో 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటాను. 4 నుంచి 5 వరకు వాక్యం సెలవులో పెట్టుకుంటా. పని తగిన పిల్లలకు స్కూళ్ళప్పుడు పని చేసుకుంటూనే వింటాను. 5 నుంచి 5:30 వరకు దేవుని స్తుతిస్తాను. 5:30 నుంచి 6 వరకు నా ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసుకుంటా. 6 నుంచి 6:30 వరకు ఇంకా వాక్యం సెల్లులో ఉంటారు, చూసుకుంటాను. నేను రోజు మా బెడ్రూమ్లో చేసుకుంటండి. ఈరోజు హాల్లో కూర్చొని లైట్ కూడా వేసుకోను, అట్లే చేసుకుంటండి. 5 నుంచి 5:30 వరకు అలారం పెట్టుకుంటా. నేను అదే విధంగా చేసుకుంటండి. లాస్ట్లో 5:30 అవుతుంది. అలాగా నేను చేసుకుంటున్న మోకాల మీద నిలబడి 1/2 అవర్ అవుతుంది. ఈ పెద్ద చేసి నా కాలు కిందనే పోయింది. ఏంటబ్బా ఇట్లా పోయింది, ఏందో శోధన ఏంటో పోయింది అని వెంటనే లేచాను. 5:30 అయింది, బెల్లు మోగింది, అలారం మోగింది. లేచి చూస్తే మబ్బులోనే పోతా ఉంది. వెంటనే భయం అనిపించింది. లేచి వెంటనే లైట్ వేసినాను. భయంతోటి నా భర్తను పిలిచి చూడన్నాను. అది అక్కడ ఉంది అంటానే అది అక్కడికి వెళ్ళకుండా దేవుడు ఏదో ఆపినట్టు అక్కడే ఉంది. నా భర్త వచ్చి చెప్పు తీసుకొని అని కొట్టేంత వరకు కూడా అక్కడే ఉంది. నాకు ఏ అపాయం జరగకుండా దేవుడు కాచి కాపాడాడు. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. మన సిస్టర్ రాత్రికాల సమయంలో సెల్ ఫోన్ దేవుడి వాక్యం చూసుకుంటుండగా చీకట్లో 5:30 జరిగి లావుట్ జరిగి అది పుట్టడానికి వచ్చేటప్పుడు దేవుడు ఏ అపాయం కలగకుండా ఆ జరిగి నుంచి తప్పించాడు. ఏ అపాయం లేకుండా మన బిడ్డను కాపాడుతున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా మనవానికి ఇదాలలో రాయింది అని ఒంటికి రాక ఈ స్థితిలో డాక్టర్ కాడికి వచ్చినాక తండ్రి ఏ సిద్ధమైతేనైనా ఆ రాయి తీసేసేట్టుగా సహాయం చేయకండి, ఆపరేషన్ చేయకండి, కృపతని ఒడిదులకు సహాయం చేయకండి చెప్పి ఒకటే పరిస్థితి తీసేసిన రమ్మ అని ఫోన్ చేసి మాట్లాడింది. అయ్యా అంతే నా సాక్ష్యం. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.